హాయ్ అండి. ఇవాళ నేను మీకు మామిడికాయతోటి పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్ట్‌గా ఉంటది. పుల్ల పుల్లగా, కమ్మగా భలే ఉంటదండి. వేడి వేడి అన్నము, ఈ పప్పు, నెయ్యి చాలండి. ఇంకసలు పెరుగన్నంతో కూడా పని లేకుండా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటది. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా మనం ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పులు నీళ్లు పడతాయండి. ముందు కందిపప్పు కడుక్కొని 2 కప్పులు నీళ్లు పోసుకొని అందులో 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు, కారం మీరు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి. మామిడికాయ పప్పు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, పులుపు ఉంటుంది కదా. సో తర్వాత జీలకర్ర, నలగొట్టిన చిన్నులపాయలు వేసి కొంచెం నూనె వేద్దాము. పొంగు బయటికి రాకుండా ఉండటానికండి. ఆ నూనె వేస్తే కనుక కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు పొంగు బయటికి రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఉడికింది కదండి, పప్పు ఉడికిపోయింది. అంటే సగం ఉడకాలండి, ఎక్కువ ఉడకకూడదు. సో ఒక 4-5 విజిల్స్ వచ్చాక నేను చూసారా, ఇలాగా కొంచెం ఇంకా పొలుకున్నట్టు కనిపించాలి. ఈ టైంలో మనం ఇందులో మామిడికాయ ఉంది కదండి, దాన్ని బాగా చెక్కు తీసుకొని ముక్కలు కోసి పెట్టుకున్నాం. అది వేసేసి మళ్ళీ ఇంకొక అర గ్లాసు సుమారుగా వాటర్ పడతాయండి. పోసేసి మళ్ళీ కుక్కర్ పెడదాము. ఇప్పుడు ఇంకొక 3 విజిల్స్ అలా వస్తే సరిపోయిద్దండి. మెత్తగా ఉడుకుతుంది పప్పు, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. చింతపండు కానీ ఇంకేం అవసరం లేదు. ఈ మామిడికాయ పులుపు, టమాటాలు వేసిన పులుపు చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. వేడివేడి అన్నము, ఈ పప్పు, కొంచెం నెయ్యి తప్పకుండా ఉండాలండి. ఆ నెయ్యి సువాసనకే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇంకా ఉప్పేసేసి వెనిపేసుకున్నాను. కొంతమంది పైపైన వెనుపుకుంటారు, కొంతమంది మెత్తగా వెనుపుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. నేను కొంచెం మీడియంగా వెనిపేశాను. అంటే అక్కడక్కడ మామిడి ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుందాము. తాలింపు ఎప్పుడైనా పోపు పెట్టేసి అందులో కలిపే కంటే కూడా ఇలా డైరెక్ట్గా పొయ్యి మీద గిన్నెలో వేసేసి పప్పు అందులో వేస్తే బాగుంటుందండి తాలింపులో టేస్ట్. చూడండి, తాలింపు దినుసులు అన్నీ వేసేసాను. ఉల్లిపాయ, చిన్నులపాయ నలగొట్టేసాను. ఉల్లిపాయ కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. పంట కింద తగులుతూ ఉంటాయి ఉల్లిపాయలు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకొని చూడండి. ఇప్పుడు తాలింపు వేగింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఎనుపుకున్నటువంటి పప్పు వేసేద్దాం. ఈ పప్పులో కొంచెం వాటర్ పోసేసాను, మరీ గట్టిగా ఉన్నట్లు అనిపించి. ఆ వాటర్తో పాటు ఇవి కూడా పోసేసాను. ఇది కొంచెం ఒక 2-3 నిమిషాలు అలాగ పొయ్యి మీద పెట్టి, సిమ్లో పొయ్యి మీద పెడితే కనుక కొంచెం వాటర్ తగ్గుతాయి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. చూసారా, కొంచెం చిక్కబడితే సరిపోయిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఇవే కాక నా ఛానల్లో కాకరకాయ కారం, గుత్తి కాకరకాయ కారం అండి, చాలా బాగుంటుంది టేస్టు. చాలా అంటే ఒకసారి మీరు ట్రై చేశారంటే మీరు కాకరకాయలు తీసుకున్న ప్రతిసారి ఆ విధంగానే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఈ పప్పుకి ఆ గుత్తి కాకరకాయ కారం కాంబినేషన్ ఇంకా అమోఘంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి నా ఛానల్లో ఉంది వీడియో, ఒకసారి చూడండి. నచ్చితే కనుక ఈ వీడియోకి లైక్ వేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.